యాజ్ ఏ గైనకాలజిస్ట్గా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇన్ కేస్ ప్రొఫెషనల్గా కానీ కెరీర్ పరంగా కానీ ప్రెగ్నెన్సీ ఆర్ పెళ్ళి లేట్ చేసుకోవడం ఆర్ ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక్కసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి బేసిక్ వర్కప్ చేయించుకోండి. అంతేకాకుండా 30 ఇయర్స్ తర్వాత ఫికెండబిలిటీ అంటే ఎప్పర్ సైకిల్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అది సో ప్రెగ్నెన్సీ అనేది లేట్ ఆఫ్టర్ 30-35 అయితే కొన్ని మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని కొన్ని కంజెనిటల్ అనామలీస్ అనేవి బేబీకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ అనేది లేట్గా ప్లాన్ చేసుకుంటాము ఆర్ పెళ్ళి లేట్గా అయ్యింది, ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ తీసుకుంటాం అన్నప్పుడు ఒకసారి మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఒక కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వండి. మీ ఏజ్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు బెటర్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతారు. దాన్ని బట్టి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ వాడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి హెల్ప్ అనేది తీసుకోవడానికి అసలు ఆలోచించద్దు. థ్యాంక్ యూ.